కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. సర్వసభ్య సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నయీం నగర్ బ్రిడ్జ్ నిర్మాణం పట్ల సభలో ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రథమ ధ్యేయమని తెలిపారు. సభ మొదటగా 61వ డివిజన్ కార్పొరేటర్ దివంగత ఎలకంటి రాములు మరణానికి సంతాపం తెలిపి మౌనం పాటించింది. గతంలో ఎన్నడూ జరగని రీతిలో సభా మర్యాదలు పాటిస్తూ పార్టీలకు అతీతంగా ప్రతి సభ్యుడికి అవకాశం కల్పించినట్లు రాజేందర్ వివరించారు. నడపవలసిన కర్మ పట్టింది. గతంలో కూడా కాంట్రాక్టర్లు టెండర్ పిలిస్తే పోటీపడి వచ్చేవాళ్ళు ఇవాళ టెండర్కి రావట్లేదు. లేదు అంటే గంటల ముందు వాళ్ళ స్వార్థాల గురించి 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టిన నగదు కూర్చుంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టి ఇష్టానుసారంగా వ్యవహరించడం, మేయర్ గారికి స్వేచ్ఛ లేకుండా చేయటం, ఏ నియోజకవర్గాలలో తిరగనీయకుండా కట్టడి చేయటం, ఒంటెత్తి పోకట్లు పోవటం, ఎవరి మాటలు కార్పొరేట్ల మాటలు వినకుంటాం. ఇవాళ చూడండి, అన్ని పార్టీల కార్పొరేటర్లకు అవకాశం ఇచ్చిన వాళ్ళ సమస్యలు మాట్లాడినాం. మేము ఏమి చేయబోతున్నామో కూడా ఏం చేసినామో చెప్పినాం, ఏం చేయబోతున్నామో కూడా చెప్పినాం. ఒక పద్ధతి అనేది లేకుండా, ఏది లేకుండా, ఒంటెత్తి పోకుండా ఇన్ని రోజులు ఇష్టానుసారంగా నడిపించిన కార్పొరేషన్ని ఇవాళ మంత్రి గారు, శాసనసభ్యులు అందరం కలిసి కట్టడి చేసి దాన్ని ఒక మార్గదర్శకంగా రూపొందించారు.